హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఫ్రెండ్స్, మనకు చేయూత పథకానికి అలాగే ఆసరా పెన్షన్కు సంబంధించి ఒక లేటెస్ట్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. అయితే ఈ చేయూత పథకం కింద మనకు పెన్షన్లు అయితే పెంచడం జరిగింది కదా. అయితే దీనికి సంబంధించిన కొత్త కార్డులను మనకు అందరికైతే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ముందు నుండి ఆసరా పెన్షన్ కింద వాళ్ళ పేర్లు ఉన్నాయో, అలాగే కొత్తగా చేయూత పథకం కింద అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో, వీళ్ళిద్దరికీ కూడా ఈ కొత్త కార్డులు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనకు పెంచిన పెన్షన్లు ఎప్పటి నుండి ఇవ్వడం జరుగుతుందో దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఒకటి రావడం జరిగింది. అండ్ ఇంకొక ముఖ్యమైన అప్డేట్ వచ్చేసి ఏమిటంటే ఫ్రెండ్స్, చాలామందికి పెన్షన్లు అయితే కట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు కూడా ఇలా చేస్తున్నట్లయితే మీరు కూడా డేంజర్లో ఉన్నట్లే. ఎందుకంటే ఇలా చేయడం వల్ల చాలామందికి పడ్డ పెన్షన్లు అనేటివి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. సో దానికి సంబంధించిన విషయం గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీరు కూడా ఒకవేళ ఇలా చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇలా చేయడం అయితే ఆపేయండి. సో దట్ మీకు పెన్షన్ డబ్బులు అనేటివి రావడం జరుగుతుంది. ఒకవేళ ఇలానే చేస్తే ఖచ్చితంగా మీకు కూడా ఫ్యూచర్లో పెన్షన్ డబ్బులు అనేటివి కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అందుకనే వీడియోని క్లియర్గా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీలైనంత మందికి ఇన్ఫర్మేషన్ని షేర్ కూడా చేయండి. ఎందుకంటే పెన్షన్ డబ్బులు వెనక్కి వెళ్ళిపోవడం వల్ల చాలామంది అయితే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సో తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియో మధ్యలో మీకు ఎప్పుడైనా ఈ అప్డేట్ అనేది వాల్యుయబుల్గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మాకు కొంత సపోర్ట్ని అయితే అందిస్తుంది. సో ఇప్పుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే మెయిన్ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే మనకు ఈ చేయూత పథకం కింద మనకు ఒంటరి మహిళలకు, వృద్ధులకు, అలాగే బీడీ కార్మికులకు, హ్యాండ్లూమ్ వర్కర్లకు, వికలాంగులకు, డయాలసిస్ పేషెంట్సు, ఎయిడ్స్ పేషెంట్స్, పైలేరియా పేషెంట్లు, వీళ్ళందరికీ మనకు 4,000 పెన్షన్ అలాగే 6,000 పెన్షన్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని తెలియజేయడం జరిగింది. అయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఎవరైతే ముందు నుండి పెన్షన్ వస్తున్నారో వాళ్ళకు పెంచిన పెన్షన్, అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు కొత్త పెన్షన్ కార్డులను అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనకు ఈ చేయూత పథకం కింద పెంచిన పెన్షన్ అయితే బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుందన్నమాట. అయితే ఈ కొత్త కార్డులు అనేటివి మనకు అయితే ఇప్పుడు మే నెలలో లేదంటే జూన్లో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు ఈ మే నెలలో ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉండడం వలన మనకు ఈ మే నెలలో ఇచ్చే అవకాశాలు అయితే తక్కువనే ఉన్నాయి. అయితే ఒకవేళ మే నెలలో ఇవ్వనట్లయితే జూన్ నెలలో మనకు ఈ కొత్త కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాని తర్వాత ఈ చేయూత పెంచిన పెన్షన్లు అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ చేయూత పథకానికి సంబంధించిన అప్డేట్. ఇక నెక్స్ట్ మరో ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి, నేను ఏదైతే మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, చాలామందికి పెన్షన్లు అనేటివి వాళ్ళ యొక్క అకౌంట్లో పడి తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళకు అకౌంట్లో డబ్బులు ఉన్నట్లయితే చూపించడం లేదు. సో ఎందుకు ఈ విధంగా పెన్షన్ డబ్బులు అనేటివి కట్ అవుతున్నాయో దానికి సంబంధించి ఇప్పుడైతే నేను మీకు చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. అయితే ఫ్రెండ్స్, చాలామంది ఏమనుకుంటున్నారంటే, అయితే వాళ్ళకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో కానీ బ్యాంక్ అకౌంట్లో కానీ ఏదైతే పెన్షన్ డబ్బులు పడుతున్నాయో వాళ్ళు వాటిని ప్రతి నెల తీసుకోకుండా వాటిని అలాగే ఆ అకౌంట్లోనే జమ అయితే చేస్తున్నారు. అంటే ఇప్పుడు అవసరం లేదు, అందువలన మళ్ళీ తీసుకుందాంలే అన్నట్లు అదే అకౌంట్లో ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాంక్ అకౌంట్స్ అనేటివి ఫ్రీజ్లో ఉండిపోతున్నాయి అన్నమాట. అయితే ఎవరి అయితే ఈ పెన్షన్ బ్యాంక్ అకౌంట్లు అనేటివి ఇలా ఫ్రీజ్లోకి వెళ్ళిపోతున్నాయి అంటే ఈ బ్యాంక్ అకౌంట్లు అనేటివి హోల్డ్లో ఉంటాయన్నమాట. మీకు ఏదైతే నెక్స్ట్ వచ్చే నెల పెన్షన్ అనేది ఉంటుందో ఆ డబ్బులు అనేటివి ఈ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. కానీ మీ యొక్క ఈ బ్యాంక్ అకౌంట్ అనేది ఫ్రీజ్లో ఉండడం వల్ల తిరిగి మళ్ళీ డబ్బులు అనేటివి గవర్నమెంట్కే వెళ్ళిపోతున్నాయి. సో ఈ తప్పు చేయడం వల్ల చాలామందికి ఎన్నో నెలల పెన్షన్ అయితే రావడం లేదన్నమాట. సో మీరు కూడా ఒకవేళ ఇలా చేస్తున్నట్లయితే వెంటనే మీ యొక్క పెన్షన్ డబ్బులను అయితే తీసుకొని వేరే ఒక మరో బ్యాంక్ అకౌంట్లోనైతే జమ చేసుకోండి. అంతేకాని ఏదైతే డబ్బులు పెన్షన్ అకౌంట్లో పడతాయో అందులో మాత్రం ప్రతి నెల మీరు బ్యాంకు వెళ్ళి ఈ డబ్బులను అయితే తీసుకోండి. లేకపోతే మీ అకౌంట్ కూడా ఫ్రీజ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఒకవేళ అలా కనుక వెళ్ళినట్లయితే మీకు పెన్షన్ డబ్బులు అయితే కట్ అవ్వడం జరుగుతుంది. సో చాలామంది తెలియకుండా ఈ తప్పునైతే చేస్తున్నారు. ఒకవేళ మీరు కూడా ఇలా చేస్తున్నట్లయితే
జాగ్రత్తగా ఉండండి. కావాలంటే మరో బ్యాంక్ అకౌంట్లో మీరు ఈ డబ్బులను అయితే జమ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ కూడా చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.